లెట్స్ గో! సో, నేనైతే రెడీ అయిపోయాను. పొద్దున్నే ఆ స్ట్రెస్, యాంగ్జైటీ, ఎక్సైట్‌మెంట్ అన్నీ కలిసి ఉన్నాయి. అండ్ హెయిర్‌కి సెట్ చేసుకున్నాను గాబట్టి, మనం హెయిర్ ఎంత అందంగా కనపడాలంటే, ముందు మనం అంత దరిద్రంగా తయారై ఎళ్ళాలన్నమాట ఇంట్లోంచి. ఎందుకంటే, 1 అవర్ దూరము ఆ గాలికి, ఎయిర్‌కి ఆ ఆటోలో ఖరాబయిపోతది. కాబట్టి నేను మొత్తం ఇట్లా కట్టిపెట్టా అన్నమాట హెయిర్‌ని. సో, అక్కడికెళ్ళగానే ఓపెన్ చేశా. ఫస్ట్ మనల్ని రిజిస్టర్ చేసుకోమన్నారు. ఇది గూగుల్ ఆఫీస్ బెంగుళూరుది. అక్కడ మనం రిజిస్టర్ చేసుకున్నాక లోపలికి వెళ్దామన్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్‌లో కూడా నా డీటెయిల్స్ అన్ని తప్పు పెట్టారన్నమాట. సో, నేను ఆ ఫోటో పట్టుకొని తిరగాల్సొచ్చింది. అండ్ నేనిక్కడ ఎంటర్ అయిపోతున్నాను. మనం ఫోర్త్ ఫ్లోర్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్‌కి వెళ్ళమన్నారన్నమాట. ఫోర్త్ ఫ్లోర్‌లో యూట్యూబ్ ఈవెంట్ జరుగుతోంది. సో, ఇంకా అద్దం కనపడితే ఫస్ట్ నేను చెక్ చేసుకోవాలి కదా! హెయిర్ ఎట్లుంది అన్నీ. డ్రెస్ ఇదైతే ఫైనల్‌గా నేను ఫిక్స్ అయిన డ్రెస్ అన్నమాట. ఈ డ్రెస్ ఫిక్స్ అవ్వడానికి కూడా నానా తంటాలు పడ్డా. అది మీరు ఒకవేళ చూడకపోతే దీని ముందు వ్లాగ్‌లో ఉంది. ఖచ్చితంగా చూడండి. అదొక యుద్ధమే చేశా అన్నమాట. ఇంకా రెడీ. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం. ఓకే ఓకే గూగుల్ ఆఫీస్ అయితే ఫుల్ రద్దీగా ఉంది. నేనెళ్ళే టైంకి. అంటే మా ముందు ఒక బ్యాచ్ అయిపోయింది. తర్వాత మేమన్నమాట. సో, అందరూ వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరూ అక్కడ తిరుగుతున్నారు. ఫుల్ రద్దీగా ఉంది. నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది. అదంతా చూడగానే ఏంటి నేనేం చేయబోతున్నాను అని. బట్ యాహ్! అసలు నా మొఖం గూడా చూడండి ఎంత స్ట్రెస్డ్‌గా ఉంటుందో. నేను ఒక రకమైన స్ట్రెస్‌లో ఉన్నా అనమాట. ఫస్ట్ ముందు పోయి రిలాక్స్ అయ్యి మేకప్ సగమే చేసుకొనొచ్చాను. ఒకవేళ మీరు ముందు వ్లాగ్‌లో చూస్తే మీకు అర్థమైద్దనమాట. కాటుక పెట్టుకోలేవు, ఏం పెట్టుకోలేదనమాట. ట్రావెల్‌లో ఖరాబ్ అయిద్దని. సో, అవన్నీ ఇప్పుడు పెట్టుకొని రెడీ అయిపోతున్నాను. రెడీ అయిపోయి కొద్దిగా రిలాక్స్ అయ్యి కొంచెం మంచినీళ్ళు తాగి అప్పుడు పోయి కూర్చొని ఓకే. మనం ఈవెంట్‌కొచ్చాము. మనం సెట్ అవ్వాలి అని జెప్పి అప్పుడు కొద్దిగా రిలాక్స్ అయ్యానన్నమాట. అప్పటిదాకా గూడా నేను చాలా స్ట్రెస్ అవుతూ ఉండే. ఏం చేయాలి అని. బట్ గూగుల్ ఆఫీస్ చూడండి చాలా అంటే చాలా బావుంది. సో, కొద్దిసేపు వెయిట్ చేశాక మమ్మల్నయితే పిలిచారన్నమాట రిజిస్ట్రేషన్‌కి. అదేంటి అంటే ముందు మనకొక యూనిక్ ఐడీ కోడొస్తుంది. ఆ కోడ్ మనం చెప్తే వాళ్ళక్కడ ఎంటర్ చేసి మన పేరు అవన్నీ వెరిఫై చేసి మన చేతికొక బ్యాండేస్తారు. ఆ బ్యాండ్ ఉంది అనంటే మనం ఎలిజిబుల్ అన్నమాట ఇంకా లోపలికెళ్ళడానికి. లోపలికెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బ్యాండ్ ఉందా లేదా చెక్ చేస్తారు. సో, ఇక్కడ నాకు ఆ బ్యాండేస్తున్నారు. దీని తర్వాత మనకొక నేమ్‌తో పాటు ఒక ఐడీ కార్డ్ ట్యాగ్‌లాగా కూడా ఇచ్చారన్నమాట. ఇదేంటి అంటే జస్ట్ వెరిఫికేషన్. మన పేరు, మన ఛానల్ పేరు, మనకి నిజంగానే వచ్చిందా లేదా అన్న ఈ వెరిఫికేషన్స్ అన్నీ ఇక్కడ చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత మనం ఆ ట్యాగ్ తీసుకొని లోపలికెళ్ళిపోవడమే. ఇక్కడ నా పేరు దొరకలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమైంది అనంటే, సో, నా పేరు దొరక్కపోతే నా ముందు వాళ్ళవన్నీ ఎతుకుతూ పోతున్నారు. సో, నా పేరు దగ్గర నా ముందు ఆయన నెంబర్ ఉంది. సో, నేనేం చెప్పా అంటే, నా వెనకాల వెతకమని చెప్పాను. అలా దొరికింది ఫైనల్‌గా. Priyanka R. So many Siddharths there. 33. You see morning. 32 you can see. 32 you see? Yeah, 32. సో, ఇక్కడ మళ్ళీ నేనే బుర్రవాడా అన్నమాట. యాక్చువల్‌గా నా నంబర్ 33 కానీ 34 ఆయనకి 33 అలొకేట్ అయింది. సో, నేను 32 చూడండి అంటే అక్కడ నా పేరుందన్నమాట. సో, అదంతా అయిపోయాక ఆ కార్డ్ అయితే ఇచ్చారు. అది పెట్టుకోవాలి. పిన్‌లాగా, బ్యాడ్జ్‌లాగా పెట్టుకొని ముందుకెళ్ళిపోవాలి. సో, మనం ఎంటర్ అయ్యాక ఆ తర్వాత ఇంకొక కారిడార్‌లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ మనకి మన ఛానెల్ పేరుంటాయి గదా! ఆ ఛానెల్ పేర్లన్నీ ఇక్కడ పెట్టారు. నేను ఎన్ని సేపు తీసుకున్నానో నా పేరు చూడండి ఎంత వెరైటీగా పెట్టారో. రైట్ రైట్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ ఎయిట్ ఉంది Finally. జనాలకి స్ట్రెయిట్‌గా అడ్డంగానే దొరకట్లేదంటే, నాది అడ్డదిడ్డంగా ఉందన్నమాట పేరు. నేనొక అర్ధగంట పైన ఎతికాను. వెతికి సచ్చిపోయాను. అసలు ఇట్లెతికాను, కిందకెతికాను, వర్టికల్, హారిజాంటల్ అన్నీ ఎతికితే ఒక అమ్మాయి ఇలా అడ్డదిడ్డంగా పెట్టింది. ఇలా గూడా ఉంటాయని ఎతికితే అప్పుడు దొరికిందన్నమాట. ఈవెంట్ మొత్తంలో గూడా మనకెక్కడ పడితే అక్కడ యూట్యూబ్‌కి సంబంధించిన ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ కానీ, లేకపోతే పోడియమ్స్ కానీ చాలా పెట్టారు. సో, మేము ఫోటోస్ తీసుకొని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ రాసున్నదేంటంటే ఆబ్జెక్ట్ ఇన్ ద మిర్రర్ ఆర్ స్ట్రాంగర్ దాన్ దే సీమ్ అననుంది. అంటే మాకు తెలిసిన దానికన్నా మేము చాలా స్ట్రాంగ్ అని చెప్పడం. ఇట్స్ వెరీ మోటివేటింగ్ అన్నమాట. సో, నాకు చాలా మంచిగా అనిపించింది.
అండ్ ఎక్కడెక్కడి నుంచో చాలామంది యూట్యూబర్స్ వచ్చారు. అసలు తెలుగు వాళ్ళు గూడా చాలామందున్నారు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. హోమ్ మేకర్స్ గానీ, వాళ్ళు గానీ చాలామందొచ్చారు. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఇంకో రూమ్‌కి షిఫ్ట్ అయ్యాము. ఏంటి అంటే ఇది కాఫెటీరియా. ఎవరైనా తినాలనుకుంటే తినండి అని జెప్పారు. సో, మేము ఇక్కడికెళ్ళాము. కాఫెటీరియా ఉంది. అండ్ ఇక్కడ గూడా ఒక బూత్ ఉంది. మనం ఫోటోస్ దిగాలంటే గూడా ఇక్కడ గూడా దిగొచ్చు. అండ్ ఇక్కడ మా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికని ఎళ్లి కూర్చున్నాము. అండ్ తనొచ్చేసి ద అక్వేరియన్ గర్ల్. ఎవరికైనా మేకప్ ఇంట్రెస్ట్ ఉంటే తనని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. షీ ఈస్ అ వెరీ క్యూట్ పర్సన్. అండ్ ఇవన్నీ మేము వాళ్ళు చేసిన ఈవెంట్స్ అన్నమాట. మాతో ఒక డైస్ గేమ్ ఆడిపిచ్చారు. అండ్ ఆ తర్వాత ఒక ఆర్ట్ ఫార్మ్ చేపిచ్చారు. లాస్ట్‌లో అవార్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ మీ సౌమ్యకి అవార్డ్ గూడా వచ్చింది. సో, మర్చిపోకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇక్కడ నాకు ఇంకొక హైలైట్ ఏంటి అనంటే నాకెంతో ఇష్టమైన మ్యాక్ మచ్చ వచ్చారు. సో, ఆయన ఒక కమెడియన్ అన్నమాట యూట్యూబ్‌లో. తనొచ్చేసి మ్యాక్ మచ్చ అండ్ పక్కన ఆమె వచ్చేసి అంజలి. అంజలి ఈజ్ ఏ ఫుడ్ బ్లాగర్. సో, వీళ్ళిద్దరూ రావడం అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎప్పటినుంచో ఇన్‌స్పైర్ అయిన వాళ్ళకు మన కళ్ళ ముందు కనపడడం అనేది చాలా బావుంటుంది గదా! సో, మేము ఇక్కడ అన్నీ అడ్జస్ట్‌మెంట్ అవుతున్నాము సెట్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు మ్యాక్ మచ్చ మాట్లాడారు. Put it in, create whatever art you can create, and the best, which we will judge. Our judgment might be bad, but please create your best art. And this is something you can keep with you and take home later. So, create your best art. సో, అక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అయితే మాట్లాడే అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామందొచ్చారు. వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోతున్నారు. సో, నేను వాళ్ళకైతే ట్రాన్స్‌లేటర్‌గా హెల్ప్ చేశాను. అండ్ నన్ను ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ అది ఇది అని కూడా చాలా అన్నారు. బట్ ఐయామ్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ వాళ్ళు కూడా చాలా పాజిటివ్‌గా అన్నారు. థాంక్స్ ఫర్ ట్రాన్స్‌లేటింగ్ అది ఇది అని. అండ్ ఇక్కడ చాలామందికి మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండి నేను వాళ్ళకి ట్రాన్స్‌లేట్ చేయడం ఈవెన్ ఇట్స్ అ వెరీ స్మాల్ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ దెమ్. అండ్ ప్రతి ఒక్కరు చాలా మాట్లాడారు. చాలా అంటే చాలా మాట్లాడారు. అండ్ వాళ్ళకి ఇలాంటి స్టేజ్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ తను మాట్లాడుతున్న వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు. తనది సుశ్రుతి హోమ్స్. మీరెవరైనా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అదేదో సినిమాలో చెప్పినట్టు మక్కికి మక్కి దించు, అనువదించు అంటాడు కదా! అలా నేను అనువదించాను. She doesn't know that you can earn money from the YouTube in the initial days. కరోనా టైంలో నేను లైఫ్లో బ్యాడ్ ఫేస్ చేశాను. It was a very bad phase during Corona. నేను దాంట్లో నుండి బయటకు రావడం కోసం నాకు ఏదో ఒక వర్క్ ఉండాలి, నేను ఏదో ఒక వర్క్ చేయాలి అనే ఉద్దేశంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫ్యాషన్లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. One is to engage herself from that trauma she has to come out. So she has started something where she can engage herself. స్టార్ట్ చేసిన తర్వాత నాకు వ్యూస్ కోసం నేను చెక్ చేయడం, ట్యాక్స్ అప్లై చేయడం అవన్నీ చేస్తున్న టైంలో నాకు మనీ వస్తాయి, మానిటైజేషన్ ఉంటుంది అని తెలిసింది. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1.5 month లో నాకు మానిటైజేషన్ అయిపోయింది. When she started channel, then she started to learn about YouTube, how you can grow with the YouTube and how you can earn from the YouTube. Then within a month of starting her channel, she got monetized. ఒక వీడియో వైరల్ అయిపోయింది. One of the video got viral. అప్పటి నుంచి నాకు మనీ నేను ఇండివిజువల్గా నాకంటూ ఒక నేమ్ వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీలో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా ఒక రికగ్నైజేషన్, ఒక రెస్పెక్ట్ అనేది నాకు వస్తుంది. యూట్యూబ్ లేకపోతే నేను నథింగ్. Now she feels that after she got a recognition from the YouTube after her viral video, now she got a recognition in her family also. Now she feels without YouTube she is nothing. యూట్యూబ్ వల్ల ఇప్పుడు మనకి నార్మల్ ఏ బిజినెస్ చేసినా మనీ వస్తుంది. కానీ యూట్యూబ్ లో మనం ఒక ఛానల్ పెట్టుకుంటే మనకు ఒక ఫ్యామిలీ వస్తుంది. ఇప్పుడు నాకు 3 lakhs ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. చాలా హ్యాపీగా ఉన్నాను. Every business we do, we get a profit or loss, but YouTube is the only business where you earn not only subscribers but a family. Now she has a 3 lakh family with her. She's very glad. Guys, I don't know what impact YouTube has made in our life, but real women empowerment is through YouTube is happening here. So it's really heart touching to hear a story like this. Please give her a bigger round of applause. సో, ఇక్కడ నేను ఇద్దరికి థాంక్స్ చాలా చెప్పుకోవాలి. ఒకటి మా మమ్మీ చాలా కష్టపడ్డారు మమ్మల్ని స్టేజ్ మీద ఉంచడానికి. స్టేజ్ భయం ఉండొద్దు మాకు అని చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో మమ్మల్ని పుష్ చేసి చాలా కష్టపడ్డారు. అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ మై ప్రిన్సిపల్ మ్యామ్ నేను 7th క్లాస్ వరకు బేబీ మూన్ స్కూల్‌లో చదివాను. సో, అక్కడ మాకు టీచ్ చేసిన విజయలక్ష్మి మ్యామ్ గారు. సో, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్‌ఫుల్ టు యూ మ్యామ్. మీరు అప్పుడు మమ్మల్ని స్ట్రెస్ చేస్తుంటే మాకు అర్థం కాలే. లాంగ్వేజ్ కోసం ఎందుకు ఇంత చేస్తుర్రు మమ్మల్ని, ఇంత స్ట్రెస్ చేస్తుర్రు అనుకున్నది. కానీ
ఇప్పుడు ఎప్పుడైతే మేము ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాం అవతల వాళ్ళు స్ట్రెస్ అవుతుర్రో మాట్లాడడానికి మాకు అప్పుడు అర్థమైంది వాట్ యూ ట్రై టు ఇన్స్టిల్ ఇన్ అస్ అన్నది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ మ్యామ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ దట్ ఐఎమ్ యువర్ స్టూడెంట్. మాకు మీ దగ్గర నేర్చుకునే అవకాశం వచ్చింది. అండ్ ఇంత బాగా మేము ముందుకు ఇంత దూసుకుపోవడానికి యూ విల్ డెఫినెట్లీ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ. కాన్షియస్లీ ఆర్ సబ్ కాన్షియస్లీ ఇన్ మై బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడినా యూ విల్ బీ ఇన్ మై మైండ్ అండ్ యూ విల్ బీ మై గైడెన్స్. థ్యాంక్స్ ఎ లాట్. సో అలా మనం సెకండ్ సెగ్మెంట్కి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే రూల్స్ డై చేసి అక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మాట్లాడాలి. సెకండ్ ఏంటి అంటే ఇలా స్లైమ్ తోటి బొమ్మలు చేయాలి. So that everybody will come and ask you folks. Wait, for you later we'll take class meeting. So what do you folks? సో బేసికలీ మాకు ఇక్కడ అవార్డ్స్ స్టార్ట్ అయ్యాయి. అవార్డ్స్ ఎలా ఇచ్చారు అంటే హూ ఇస్ ద అంటే లాస్ట్ ఎవరు అప్లోడ్ చేశారు అన్నది. సో నాది 6:10 అవుతుంది, నేను 6 o'clockకి నేను షెడ్యూల్ చేశాను. సో అది అప్లోడ్ అయిపోయింది అనమాట. తను కూడా అదే చేశారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మాకు టాస్ వేస్తున్నారు, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పారు అవార్డు. What do you do? We have only one. టాస్. One people. Coins. Everybody has a coin. Do rock, paper, scissors. Rock, paper, scissors. Oh yeah, that's a good one. It's still predictable. Oh, there's a coin I want to do. Luck is not in your hand. Rock, paper, scissors. Luck is in your Might hand. be a coins now. Now their fate is in my hand. Okay, no confusion. This is heads, okay? Later don't tell us this is heads, that is tails. Don't do all that. This is tails. This is head. Yeah. Heads. Okay? Choose one. Heads. Huh? Heads. I don't know which side it is. I'm just putting. Heads, no? Tails, no? Heads, no? Heads means you'll win, not lose. Tails means you'll win. Tails. Oh. సో ఇక్కడ లెక్క పరంగా అయితే నేను ఓడిపోయాను, తను గెలిచింది. అండ్ తర్వాత లాస్ట్లో ఓవరాల్గా ఒక అవార్డు ఇచ్చారు ఎవరు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యారు అన్నది. అండ్ ఆ అవార్డు చూడండి ఇప్పుడు. Okay, we have one extra award for the most collaborative, and that goes to Soumya. Oh, come on. Official translator. Your last heads and tails. Thank you. You're giving one for responsible for the month. Just remind. సో నాకు ఈ క్రియేటర్స్లో మ్యాక్మచా అంటే చాలా ఇష్టం. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో అడగడానికే చాలా టెన్షన్ పడుతుండే. సో ఆయన నన్ను చూసి రమ్మన్నారు. ఆ తర్వాత నేను కొంచెం వీడియో తీయొచ్చా పర్వాలేదా అని అడిగాను. సో ఆయన వీడియో బయట ఇచ్చారు చూడండి. About my channel. It's basically about the vlogs. I'll see your channel once. Oh. Smile with Suma, I don't want to tell something. Oh, sure. SMI SOW with Soumya. SOWMY. You can see the shorts directly. I have dance videos. Oh. And these are basically in the Telugu, and the shorts are basically dance videos. Nice. If you need a reason to smile in your life, follow Smile with Soumya. If you don't have a reason to smile in life and if you still want a reason, follow Smile with Soumya. If you're smiling and if you want to smile more, follow Smile with Soumya. Subscribe, like, comment, increase our watch time, do whatever you want. But subscribe to Smile with Soumya. Thanks a lot. That means a lot to me. తను ఎంత గ్రేట్ అంటే అట్లా ఒట్టిగా నేను ఏది పడితే అది చెప్పను అని చెప్పి తను నా ఛానల్ ఓపెన్ చేసి చూసి అది మంచిగా అనిపించాకనే చెప్పారు. సో నాకైతే చాలా ఆనందం అనిపించింది. అండ్ మనకి ఇష్టమైన ఒక క్రియేటర్ మన గురించి పాజిటివ్గా మాట్లాడడం అండ్ అక్కడికక్కడ తను చాలా బాగా చెప్పారు. మీకు నవ్వాలనిపిస్తే స్మైల్ విత్ సౌమ్య చూడండి అన్నట్టు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్స్ ఎ లాట్ మ్యాక్మచా. అండ్ సో మేము అక్కడ నుంచి అయితే లంచ్కి మూవ్ అయిపోయాము. ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్ అయిపోయాక మేము అక్కడ నుంచి లంచ్కి మూవ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఏంటి అని అంటే డిఫరెంట్ కొలాబరేటర్స్తో మేము ఇంటరాక్ట్ అయ్యామన్నమాట. అండ్ నేను అక్కడ చాలా మందిని కలిసాను. మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరే చెప్పండి, మా ఛానల్ నేను చెప్తే బాగుంది కదా. ఇది మా ఛానల్. మీ పేరు చెప్పమంటున్నాను. మీ గురించి చెప్పండి, మీ వీడియోస్ నా గురించి చెప్పండి. సో మీ ఛానల్ పేరు చెప్పండి ఫస్ట్. మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పెండెంట్స్ కిచెన్. ఓకే, వినిపిస్తుంది. మళ్ళీ చెప్తాను నేను ఒకవేళ వినిపించకపోతే. మీ ఛానల్ గురించి చెప్పండి. ఇషాని బ్లాగ్స్. Sukriti's home. Madhuri Tech World. So subscribe to all these beautiful ladies, guys. And in the Telugu channels, so subscribe చేసుకోండి.
And this is Seema here, and don't forget to subscribe to this Kannada Beauty అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసేసి బాట్ కన్నడిత అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ నాకైతే ఆమె డెడికేషన్కి నాకు ఫిదా అయిపోయా అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు బాట్ కన్నడ. So enthusiastic. What's in it? We have something. Like, share, subscribe. Yeah. There's something new. Hey, it's light. Lighting. Lighting. Oh, nice. నా ఎక్సైట్మెంట్ అప్పుడే అయిపోలేదు. వర్షం పడుతుంది. నాకు ఇంటికి చేరడానికి 2 గంటలు పట్టింది. ఆ 2 గంటల తర్వాత కూడా నా ఎక్సైట్మెంట్ ఇంకా అలానే ఉంది. బట్ ఫుల్ అలసిపోయాను. 2 గంటలు తడిసి నెక్స్ట్ డే అయితే నిజంగా జ్వరం వచ్చేసి అడ్డం పడిపోయాను. కానీ లాస్ట్ నైట్ అయితే మిస్ అవ్వకండి చూడండి. సో వచ్చేసాను ఇంటికి. నేను చాలా ఫ్రెష్గా కనబడుతున్నాను కానీ అస్సలు ఫ్రెష్గా లేను. నేను చాలా అలసిపోయాను. సో మేము వెళ్ళేటప్పుడు గంట పట్టింది, కానీ వచ్చేసప్పటికి నాకు 2 గంటలు పట్టింది ఆ వర్షంలో, ఆ ట్రాఫిక్లో. సో నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా వచ్చింది. మేము కలిసి వచ్చాము, అక్కడ కలిసాము. సో సీమా నాతో పాటు కలిసి వచ్చింది. అండ్ చాలా మేము మంచిగా మాట్లాడుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. సో దట్స్ కొంచెం బెటర్. కానీ బయట వర్షం పడుతుంది, నాకు తల పట్టేసి పిచ్చిగా నొప్పి వస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా 10% ఉంది. కానీ నాకు ఈ వీడియో కంప్లీట్ చేయాలని ఉంది, అందుకే నేను టక్క వచ్చి కూర్చున్నాను అన్నమాట. సో నేను తొందరగా చెప్పేస్తాను ఈవెంట్. మీరైతే ఈ వీడియో ఈ ముందు వీడియోస్లో మీరు అన్ని చూస్తుంటారు. నేను అందరినీ కలిసాను అండ్ మ్యాక్ మచ్చాన్ని కలిసాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఎప్పుడు నేను వీడియోస్లో చూసే ఆయనని ఇట్లా నా ముందు చూడడం, ఆయనతో మాట్లాడడం, అది నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఆయన నన్ను చాలా మెచ్చుకున్నారు కూడా. నా అంటే ఇంకా నవ్వాలి అంటే స్మైల్ విత్ సౌమ్య చూడండి, మీరు ఆల్రెడీ నవ్వుతుంటే స్మైల్ విత్ సౌమ్య చూడండి, అట్లా చాలా బాగా చెప్పారు. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే సర్ప్రైజ్ మీట్ అన్నమాట ఆయన నేను కలవడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అండ్ హీస్ అ వెరీ టాలెంటెడ్ గై. సో అంత టాలెంట్ ఉన్నది మనల్ని మెచ్చుకోవడం అంటే అది నిజంగా. అండ్ నాకు నన్ను పిలిచి మరి ఒక స్పెషల్ అవార్డు లాగా కూడా ఇచ్చారు. అది ఒక బ్యాండ్ కానీ అదొక క్రియేటర్ అవార్డు. అది ఎంత చిన్నదైనా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ చెరిష్ ఇట్. నేను దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇలా మాకు ఒక బ్యాగ్ ఇచ్చారు. ఇది ఇచ్చింది యూట్యూబ్ వాళ్ళైనా నాకు ఇది చూసి ఇక్కడ నుంచి ఒకటి ఇట్లా మనం ఏమైనా అంటిస్తే ఇది నెట్ఫ్లిక్స్ అయిపోద్ది కదా అనిపిస్తుంది. త్వరలో నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా మనల్ని పిలవాలని కోరుకుంటూ ఇది ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇది ఇందులో ఏంటి అని అంటే ఈ కప్ ఇచ్చారు. ఇది మన యూట్యూబ్ అని రాస్తుంది. అండ్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే దీని మీద మనకు ఇది టెంపరేచర్ చూపిస్తుంది. టెంపరేచర్. సో నాకైతే అది చాలా వెరైటీ అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. వెరీ స్టర్డీ ఆల్సో, లుక్స్ వెరీ స్టర్డీ. సో ఇదొకటి. అండ్ దెన్ మాకు ఇట్లా ఒక డబ్బా ఇచ్చారనమాట. ఆల్రెడీ మీరు అందరు చూసే ఉంటారు. మా ఫ్రెండ్ ఆత్రానికి అక్కడే ఓపెన్ చేసేసింది అది. అండ్ మీకు తెలియకపోతే తన పేరు బాట్ కన్నడతి. ఎవరైనా ఏమన్నా టెక్నికల్వి సంబంధించి చూడాలి అనుకుంటే చూడండి. అండ్ అది చాలా వ్లాగింగ్ చేసింది, చాలా కంటెంట్ వ్లాగింగ్ చేసింది. సో నిజంగా నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దాని డెడికేషన్కి. ప్రతి ఒక్కరిని కవర్ చేసింది. సో మీకు ఎవరికైనా చూడాలి అని అనుకుంటే అది కూడా చూడండి. అండ్ మాకు ఇక్కడ ఇచ్చింది ఏంటి అని అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నా హెయిర్ మీద కనబడుతుంది. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ చాలా డిఫరెన్స్ ఉంది క్రియేటర్స్తో వెళ్ళిన దానికి, నార్మల్ ఫ్రెండ్స్తో వెళ్ళిన దానికి. నార్మల్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మనం ఏమైనా చేయాలి అని అంటే చాలా సిగ్గుపడతాము, వీడియో రికార్డింగ్స్కి సిగ్గుపడతాము. అరే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు మన వీడియోలో వచ్చేస్తే ఏమనుకుంటారో, అట్లా చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది మేము. కానీ ఇట్లా ఎప్పుడైతే మేము కొలాబరేట్ అంటే వీళ్ళతో ఇట్లా వెళ్ళినప్పుడు నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా మేమేమే రికార్డులు చేసుకుంటూ హాయిగా ఉన్నాం. అండ్ చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. నేను అక్కడ చాలా మందికి ట్రాన్స్లేషన్ చేశాను. మీరు ఆ వీడియో కూడా చూసింటారు నేను ట్రాన్స్లేట్ చేయడం. నన్నైతే అక్కడ అఫీషియల్ ట్రాన్స్లేటర్గా పెట్టేసుకున్నారు అన్నమాట. తెలుగు నుంచి తెలుగు టు ఇంగ్లీష్ అఫీషియల్ ట్రాన్స్లేటర్ అయిపోయాను నేను అక్కడ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ విత్ యూట్యూబ్. చాలా ప్రీషియస్ అండ్ ఐ చెరిష్ దిస్. సో దీని లైట్ వెలిగించి ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నొక్కాలో అర్థం కావట్లేదు. సో కనిపెడతాను. అది దొరికింది ఇక్కడ ఈ బొక్క.
సో ఇది ప్లగింగ్ చేసి నేను మీకు చూపిస్తాను, ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. అండ్ అది నా వ్లాగ్ ఇవాళకి. నేనైతే చాలా మంచి పీపుల్ని కలిసాను అండ్ ఐమ్ వెరీ 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 హ్యాపీ అండ్ లక్కీ టు బీ a part of this video and extremely happy to meet Mac Macha and Sosoti. They are very 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 humble people and very good people. So I had a very blast of time and నాకు ఇంకా కంటెంట్ గురించి ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది చాలా టిప్స్ దొరికాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ దెమ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఈవెంట్, బట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కూడా. అండ్ చాలా మంది నాకు చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నా స్మైల్కి. ఆబ్వియస్లీ స్మైల్ విత్ సౌమ్య, మన స్మైల్ బాగుండాలి కదా. అండ్ నేనైతే చాలా మంది ఫ్రెండ్స్ని చేసుకున్నాను అండ్ చాలా మందితో బాగా మాట్లాడాను అండ్ చాలా నెట్వర్కింగ్ పెరిగింది నాకు. సో I'm very happy and thanks a lot Baba for this opportunity and thanks a lot guys for subscribing. ఇంకా subscribe చేసుకోండి, మనం ఇలాంటి ఇంకా ఈవెంట్స్ కి చాలా వెళ్ళాలి. And don't forget to subscribe for Smile with Soumya. And don't forget to like this video and share it all with your friends and subscribe for Smile with